కృష్ణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 84వ సంకీర్తన 4వ చరణం. నీ మందిరమందు నివసించువారు నిన్ను స్తుతించెదరు. ఇది కోరహు కుమారులు రాసిన కీర్తన. ఆ రోజులలో దేవుని మందిరం అనేది దేవుని సన్నిధికి గుర్తు. ఈ కీర్తనలో కీర్తనాకారుడు భౌతికంగా దేవాలయం దగ్గర లేకపోయినా తన ఆత్మ మాత్రం దేవుని సమీపంలో నివసించాలని తపనతో నిండి ఉంది. 27వ సంకీర్తన 4వ చరణంలో కీర్తనాకారుడు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవుని సన్నిధిలో ఉండడమే నిజమైన ఆశీర్వాదం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. దేవుని సన్నిధిని కోరుకోవడం అంటే ఆయన సన్నిధిలో నిలిచి ఉండుట. ఈ వచనంలో క్రీస్తు నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉంటాను, అప్పుడు ఫలించడి అనుభవంలోనికి మీరు నడిపించబడతారు అని చెప్పడం మనం చూస్తాం. దేవుని ఎడల యథార్థమైన భక్తి జీవితం కొనసాగించేవారు దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో నివసించేవారు నిత్యం స్తుతిలో, ధ్యానంలో, ప్రార్థనలో ఉండేవారు. ఇది ఒక జీవన శైలి. అటువంటి వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. ఆ ధన్యత ఎటువంటిది అంటే ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉంటారు, శాంతి సమాధానాలను అనుభవిస్తారు. దానికి కారణం నిరంతరం దేవుని సన్నిధిలో దేవునితో సహవాసంలో జీవించాలన్న ఆశతో తాపత్రయపడుతూ దేవుని యొక్క వాక్యమును మది నిలుపుకొని ఆ ప్రకారంగా జీవించేవారుగా దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటే ఈ ధన్యత మనకు లభ్యం. ఆమేన్.